ప్రాణ ప్రయాణ సమయే నారాయణ శబ్దమాత్రేణ పునర్జన్మ నశ్యతి అని శాస్త్రం చెప్తుంది. అంటే జీవితంలో మనం ఎలా కొట్టుకుపోయినా పర్వాలేదు, దేహాన్ని వదిలేటప్పుడు ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ వదిలితే అలా మన చేతుల్లో లేదు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అటువంటి డిపార్చర్ లభిస్తుంది. చాలా మంది నన్ను శ్రీవిద్యలో ఉంటే ఏమొస్తుందని, లాభాలు ఏమిటి, ఉపయోగం ఏమిటి, బెనిఫిట్ ఏమిటి ఇలా అడుగుతూ ఉంటారు. దానికి తార్కాణం మొన్న లభించింది. మంగళవారం నాడు మన సౌందర్యలహరిలో సీనియర్ మెంబర్ ఇందిర గారని శ్రీనగర్ కాలనీలో ఉంటారు. ఆవిడ జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఇబ్బంది కూడా ఆవిడ చేత గొప్ప మంత్రాన్ని పలికింపజేసింది. ఆవిడ నాతో చాలా సార్లు, గురుజీ కళ్ళకి వచ్చింది కాబట్టే చక్షుష్మతి పలకగలిగాను, స్కిన్ కి వచ్చింది కాబట్టి త్వక్స్థా పశులోక భయంకరి అని ఆ మంత్రం చదివాను. అలా ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకుని జీవించిన వారు. మంగళవారం నాడు వారాహి నవరాత్రుల మొదటి రోజుని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేసుకుంటుంటే ఊపిరికి ఇబ్బంది అయ్యి భర్తని లేపి ఆయన మాత్తర తెమ్మని ఎవరినో పంపించి లోపల ఆయన ఒళ్ళో తలబెట్టుకుని లలితా సహస్రనామాలు చదువుతూ దేహాన్ని వదిలేరు. చూడండి ఎన్ని కలిసి వచ్చాయి. మంగళవారం, ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, భర్త ఒడి, లలితా సహస్రనామం. ఇటువంటి డిపార్చర్ మనం ఎంత ప్రయత్నించినా ఎవరికి లభించదు. కానీ అమ్మ దయ ఆవిడ్ని నమ్ముకున్నప్పుడు ఎంత సునాయాసంగా తన దగ్గరికి ఆలింగనం చేసుకుంది అంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఆవిడ ఇంట్లో 4 మించి శ్రీచక్రాలున్నాయి. శుభ్రంగా పెట్టుకుంటారు. ఒక కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమః అని వేస్తారు. అక్కడ నైవేద్యం పెట్టుకుంటారు. కుర్చీలో కూర్చుని నిరంతరము ఏదో ఒక పారాయణ మంత్ర జపం చేసుకుంటారు. ఇంతకు మించి ఆవిడేం శ్రీచక్రానికి గొప్ప పూజలు చేయలేదు. నేను అదే చెప్తాను, శ్రీచక్రం ఉంటే చాలా నిష్టగా మడిగా చెయ్యాలి అని భయపడి కొంతమంది వదిలేస్తున్నారు. ఆవిడ ఏమి పూజలు చేశారని పోని బ్రాహ్మిన్స్ అంటే పోనీ మడిగా ఆచారం అంటే అది కాదు. ఉత్తమమైన బ్రాహ్మణ తత్వం ఉంది ఆవిడలో. అలాగే శుచిగా ఉండేవారు. ఎప్పుడు కళగా పెద్ద బొట్టు పెట్టుకుని నిండుగా చీర కట్టుకుని ఉండేవారు. అంచేత మనల్ని మంగళకరంగా ఉంచుకోవడం కూడా ఒక ఉపాసన. మనం ఏమనుకుంటున్నాం, పూజ గదిలో కూర్చుని విపరీతంగా 1 గంట 2 గంటలు నైవేద్యాలు పెట్టుకుని పూజ చేస్తేనే ఉపాసన అనుకుంటున్నాం. దాని నుండి కొంచెం బయటపడదాం. ఆ బంధం నుండి మిమ్మల్ని మంగళకరంగా ఉంచుకోండి. మంచి కటు బొట్టు ఎప్పుడు నిండుగా కనబడండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే అలా ఉండకూడదు. అది పొద్దున్నే కదా, మన ఇంట్లోనే కదా, ఏం పని లేదు కదా, బట్టలు దుక్కోవాలి కదా అని కాదు. ఎలా ఉన్నా సరే నిండుగా మంగళకరంగా కనబడమే అమ్మవారి ఉపాసన. నిత్యము దొరికినప్పుడల్లా ఏదో ఒక స్తోత్రం పారాయణ చేయడం, వీలున్నప్పుడు ఆ శ్రీచక్రానికి ఎంతో కొంత ప్రేమతత్వాన్ని చూపించే విధంగా ఓ దీపము, ఓ మ్యూజిక్, ఓ నైవేద్యం పెట్టడం. ఇంత మించి ఏమీ అక్కర్లేదు. అలా చేశారు. అందుకే వాళ్ళ ఇంట్లో ప్రత్యంగిర హోమం చేశాం, నవావరణ హోమం చేశాం. 14వ తారీఖు నిజంగా శ్రీ విద్యా హోమం వాళ్ళ ఇంట్లో చేయాలి. అది ఆవిడికి అవసరం లేదు ఆ ఉపాసనలో. అందుకని అమ్మవారు వచ్చేయమ్మ అని చెప్పి తీసుకెళ్లిపోయి. ఇంతకన్నా మనకి ఏం కావాలి ఆలోచించండి.